చూడండి మామిడి తాండ్ర రెడీ అయిపోయింది. మంచిగా మనం ఇలాగ పీసెస్ కట్ చేసుకున్నాం కదా, చూడండి ఎంత మంచిగా వచ్చాయో. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. మామిడి తాండ్ర చేసుకోబోయే విధానం చూద్దాం. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము మామిడి తాండ్ర తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఇక్కడ నేను 1/2 కిలో మ్యాంగోస్ తీసుకున్నాను, ఒక నిమ్మ చెక్క, 1 కప్పు బెల్లం. తయారు చేసుకోబోయే విధానము: ముందుగా మనము ఈ మ్యాంగోస్ను మంచిగా పీల్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసి స్మూత్గా పేస్ట్ చేసుకుందాము. మంచిగా పీసెస్ కట్ చేసుకున్నాం కదా, ఈ మిక్సీ జార్లో వేసేసి స్మూత్గా పేస్ట్ చేసుకుందాం. చూడండి స్మూత్గా పేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుందాము. ఈ పాన్లో ఈ మ్యాంగో పేస్ట్ని వేసేద్దాము. వేసి కలియపెట్టుకుంటూ ఉందాం. ఒక 2 మినిట్స్ ఇలా కలియపెట్టాం కదా. ఇప్పుడు మనము ఈ బెల్లం కూడా వేసి మంచిగా కరిగే వరకు కలియపెట్టుకుంటూ ఉందాము. చూడండి ఇలా కలియపెడుతూనే ఉన్నాం కదా. బెల్లము ఇంకా కొంచెం కరగలేదు, చిన్న చిన్నగా ఉన్నాయి కదా. ఈ బెల్లం కరిగే వరకు మంచిగా ఇలాగా కలియపెట్టుకుంటూ ఉందాం. చూడండి ఇప్పుడు గట్టిగా అవుతుంది కదా కొంచెము. ఇప్పుడు ఈ నిమ్మరసం కూడా వేసేద్దాము. ఈ నిమ్మరసం వేయటం వల్ల పుల్ల పుల్లగా తీయగా బాగుంటుంది. ఇది కూడా మంచిగా కలియపెట్టేసుకుందాము. ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలాగా. చూడండి మంచిగా కొంచెం గట్టిగా అయింది కదా. ఇంకా గట్టిగా కావద్దు. ఇంకా గట్టిగా అయితే తాండ్ర అనేది గట్టిగా వస్తుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మంచిగా స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్లేట్లో మనము నెయ్యి రాసి పెట్టుకున్నాము. ఈ ప్లేట్లో మొత్తం అప్లై చేసుకుందాం. చూడండి మొత్తం ఇలా ప్లేట్లో అప్లై చేసుకున్నాం కదా. ఇప్పుడు రూమ్ టెంపరేచర్లో ఒక 1-2 అవర్స్ ఉంచుదాము. ఉన్న తర్వాత మనము బైట్స్ లాగా కట్ చేసుకోవచ్చు.